అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప చేత మనల్ని భద్రపరిచి మరలా ఈ ఒక ఉదయ కాలము దేవుని స్తుతించుకునే ఒక గొప్ప భాగ్యమును ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఇదే నాన్న దేవుని వాక్యమును జ్ఞానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నాకు అధైర్యము పుట్టింపకము. ఇదేనా నా అనేక మంది జీవితాలలో అధైర్యం కలుగుతుంది. అనేక మంది జీవితాలలో ఆశ్రయం లేకుండా కోల్పోతూ ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, ప్రభు నీవే నాకు ఆశ్రయము, నీవే నా ఎత్తైన కోట, నువ్వు నా ఎత్తైన కొండవే అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదేనా అనేక మంది భయం గుప్పుడులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది భయం యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు ఆ వర్తమానము వచ్చినప్పుడు వారు బహుగా భయపడ్డారు, బహుగా జడిసిపోయారు. అప్పుడు దేవుని దూత అంటుంది, మీరు భయపడుకుడి, మీరు నిరాశ్రయులు అవ్వకుడి, మీరు భీతి చెందకుడి అని మనకు సెలవిస్తుంది. అనేక మంది భక్తులు చెప్తున్న మాట పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడుకుడి, భయపడుకుడి అని రాయబడి ఉన్నది. ప్రతిరోజు ప్రభు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే భయపడవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినాన్న మనము భయపడడానికి, మన జీవితాలలో ఆశ్రయంను మనం కోల్పోవడానికి గల కారణం మనం భయం గుప్పల్లోకి వెళ్ళిపోతున్నాం. లోకమంతా నీ గుప్పట్లోకి తెచ్చుకొని ప్రజలు అంటున్నారు, కానీ అది ఎంతవరకు జరిగిందో తెలియదు. కానీ మనిషి భయం గుప్పల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇర్మియా కూడా తన యొక్క పరిచర్యలో అతను అనేకమైన కష్టాలలో, అనేకమైన శోధనల మధ్యలో దేవుని పైన తనకున్న నమ్మకాన్ని ఈ వచనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నిజమే, మన యొక్క విశ్వాసం ఎప్పుడు మనకు బయటపడుతుందని అంటే సంతోషంతో, ఆనందంతో, ఉల్లాసంతో ఉన్నప్పుడు అది బయటపడదు. కానీ మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కష్టగండాల గుండా వెళ్తున్నప్పుడు, మన జీవితాలలో అనేకమైన శోధనలు గుండా మనం వెళ్తున్నప్పుడు మన యొక్క ధైర్యము, నమ్మకము బయటపడుతూ ఉంటుంది. దేవుడు భయానికి కారకుడు కాదు. కానీ లోకం మనల్ని భయపెట్టవచ్చు, పరిస్థితులు మనల్ని కలవరపట్టవచ్చు. కానీ దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ కూడా భయపడనవడని మర్చిపోవద్దు. ఇర్మియా దేవుని దగ్గర అడుగుచున్నది ఏంటంటే, ప్రభు ఆ లోకములో ఉన్న అనేకమైనవి నన్ను భయపెడుతుంది, కానీ నువ్వు మాత్రం నాకు ధైర్యాన్ని నాకు దయచేయి, నాకు బలమును నాకు దయచేయి. దేవుడు మనకు ఇచ్చేది సమాధానమే కాదు, ఎంత మాత్రము కూడా అది కీడనేది కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆపత్కాలములో నిశ్చలమైన అనగా విశ్వాసమైన ఆశ్రయము ఈ లోకంలో మనకు ఎవరైనా ఉన్నారనంటే అది మనం ఆరాధిస్తున్న ప్రభు మాత్రమే. దావీదు భక్తుడు 46వ కీర్తనలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎస్, ఇదన్నా ఈ లోకంలో ఎవరు నమ్ముకున్నా ఏదో దినాన మన చేయి విడిచిపెడతారు, ఏదో దినాన వారు మన చేతిని వదిలిపెడతారు. కానీ మన యొక్క ఆపత్కాలములో, మన యొక్క శోధన కాలాలలో మనకు ఆశ్రయంగా నిలబడేది ఎవరైనా ఉన్నారనంటే అది మనము నమ్ముకున్న ఆశ్రయుడైన దేవుడు మాత్రమేనని మర్చిపోవద్దు. ఆపత్కాలములో నీవే నా ఆశ్రయము, ఆయన మనకు ఆశ్రయము. దేవుడు తన పిల్లలకు బలంగా ఉంటున్నాడు, ఒక కొండగా ఉంటున్నాడు, ఒక కోటగా ఉంటున్నాడని మర్చిపోవద్దు. దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసంతో మనము ఆధారపడాలి. ఇర్మియా తన చుట్టూ ఉన్న శత్రువుల గురించి భయపడకుండా తన దృష్టిని దేవుని వైపు త్రిప్పుకున్నాడు. ఇదేనా నువ్వు దేనికోసం భయపడుతున్నావో నాకు తెలియదు, వేటి కోసం నువ్వు భీతి చెందుతున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడవద్దు.
ఎందుకో తెలుసా? నేను నీకు ఆశ్రయముగా ఉన్నా, నేను నీకు ఒక బలమైన దుర్గముగా ఉన్నా, నేను నిన్ను బలపరిచేవాడిగా ఉన్నా. మన ప్రార్థన ద్వారా మన భయాలను దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన మనకు దీవెనగా ఉంటాడు. ఇదే నన్ను ఎక్కడ చూసినా భయము భయము భయము, ఎటు వెళ్ళినా భయము, ఎవరిని కదిపినా భయము. మరి ఇదేనా అదే భయం కూడా నువ్వు వెళుచున్నావేమో, కానీ భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీకు ఆశ్రయముగా ఉన్న దేవుడు, నువ్వు ఆధారపడిన దేవుడు, నీవు ఆధారం చేసుకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడని నువ్వు మర్చిపోవద్దు. జీవితాలలో అనేకమైన తుఫానులు వచ్చినప్పుడు మనము దేవుని వైపు చూసినప్పుడు మన జీవితం ఎప్పుడూ కూడా మునిగిపోదు, మన జీవితం ఎప్పుడూ కూడా ఆగిపోదు. ఇర్మియా వలె మనము కూడా మనకు కేవలము దేవుని మాత్రమే కాదు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, కానీ మనము కాపాడే ఆశ్రయ దుర్గమని మనము నమ్మాలి. యెహోవా ఉత్తముడు, ఆపత్కాలమందు ఆయన ఆశ్రయ దుర్గము, తనను నమ్ముకున్న వారిని ఆయన ఎరుగుతాడని మనము చూసుకుంటున్నాము నహూము గ్రంథములో. ఆయన తన బిడ్డలను బహుగా ఎరిగే దేవుడు, ఆయన తన బిడ్డలను స్పష్టముగా ఎరిగే దేవుడు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు ఆయనకు మొర్రపెడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన కృపచేత నిన్ను నడిపించడమే కాదు, ఆయన కృపచేత నిన్ను రక్షించడమే కాదు, ఆయన నిన్ను అంచెలంచెలుగా దీవించడానికి ఆయన నీకు ఆశ్రయముగా ఉండి నిన్ను నడిపించే ఓ గొప్ప కారుకుడని నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. ఇంకెన్నిసార్లు నువ్వు భయములో వెళ్తూ ఉంటావు, ఇంకెంతకాలము ఆశ్రయము లేదని బాధపడుతూ ఉంటావు. నువ్వు నమ్మినట్లయితే ప్రభువా నువ్వే నాకు సహాయకుడవు, నువ్వే నా రక్షణకర్తవు, నీవే నా బలము అని ప్రభువును నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు నీ చుట్టూ కూడా ఆయన ఆశ్రయముగా ఉండి ఆయన నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం కూడా మన జీవితాలను కూడా ప్రభు చేతికి అప్పగించినప్పుడు ప్రభు మన జీవితాలను బలపరిచి ఆదరిస్తాడు, సేద తీస్తాడని మర్చిపోవద్దని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, నీవే మా ఆశ్రయమని, ఆపత్కాలమును నువ్వు నమ్మకూడదగిన సహాయకుడు అని నువ్వు మాకు తెలియపరచవు. నీ బిడ్డలు నీ మీద ఆధారపడుతూ ఉండగా నీ బిడ్డలను బలపరిచి సహాయముతో నీ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ ఉన్నతమైన కృపయు కాపుదల నీ బిడ్డలకు దయచేసి నీ సహాయము చేత మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మశక్తిని నీ బిడ్డలకు దయచేసి నీ ధనమంత కృపతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపని అనుదిన జీవమును కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఇంక నీ మాటలు అనేకులకు తెలియపరిచి ప్రభు యొక్క పరిచర్యలో సహకారులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ దినమంతా దేవుని కృపా కాపుదల మనం బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.